అఖిల భారత విద్యార్థి విభాగం ఏఐఎస్బి 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి వంశీ, తణుకు పట్టణ అధ్యక్షుడు తానేటి అమృత్ ఆధ్వర్యంలో 20 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజానికి ఆదర్శమని, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ యువత అభివృద్ధి, క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎల్లప్పుడూ యువతను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. డాక్టర్ అయేషా ఖాన్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, యువత మరింత మందిలో రక్తదానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి కిరణ్, డాక్టర్ కనకదుర్గ, తణుకు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వల్లూరి గంగారావు, సుంకర ప్రసాద్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షుడు దున్న వెంకట్రెడ్డి, కరెళ్లమణి, విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమంతో నిర్వహించడం ద్వారా ఏఐఎస్బి విద్యార్థులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. 76వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు తణుకులో ఉన్న ఏఐఎస్బి ఆర్గనైజర్స్ వంశీ, అలాగే తదితర మిత్రులందరూ కూడా ఇవాళ తణుకు ధర్మాసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ రక్తదాన కార్యక్రమం శిబిరం ఏర్పాటు చేశారు. అది చాలా స్ఫూర్తిదాయకం. ఇవాళ యువతలో రకరకాలుగా యువత వాళ్ళ డ్రగ్స్ కానీ వాటి కానీ అవేర్నెస్కి పక్కదో పడుతున్నారు. అటువంటి టైంలో ఇవాళ ఏఐఎస్బి ఇవాళ కుర్రవాళ్ళందరూ కూడా యువతకంతా కూడా స్ఫూర్తిదాయకంగా ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నది చాలా శుభసూచకం. ఇవాళ తణుకు వాతావరణం అంతా కూడా మంచి మంచి పరిపాలకుల చేతిలో ఉంది. ఇవాళ రాధాకృష్ణ గారు నేతృత్వంలో తణుకు నియోజకవర్గం అంతా కూడా శాంతియుతంగా ఇలాంటి మంచి మంచి యువతకు సంబంధించిన క్రీడలు కానీ, ఇలా ప్రజాహిత కార్యక్రమాలు కానీ యూత్ను ప్రోత్సహించడంలో మన గౌరవ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ముందుంటారు. అలాగే మా జనసేన పార్టీ తరఫున కూడా యూత్ అందరికీ కూడా మేము స్ఫూర్తిదాయకంగా ఉంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని వాళ్ళకి ఎప్పుడు కూడా భరోసా ఇస్తాం. అందరూ కూడా యువతకు తప్పుదోవ పట్టకుండా ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి జై హింద్. ఇవాళ మన తణుకు గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరిగింది. సో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ వాళ్ళు ఏఐఎస్పి తరఫు నుంచి ఒక 20 మంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ స్టేట్ నుంచి వచ్చి ఇవాళ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం అన్నది మనం తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది. బేసిక్గా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి చాలామంది స్టూడెంట్స్ ముందుకు రావాలి. ముందుకు వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేస్తే చాలామంది ప్రాణాలు మీరు ఇండైరెక్ట్గా కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు రియల్ లైఫ్ హీరోస్ కింద గుర్తిస్తారు. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి, మిగిలిన కాలేజెస్లో స్టూడెంట్స్కి అందరికీ ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి వీలైతే మ్యాక్సిమం బ్లడ్ డొనేట్ చేసేలాగా మోటివేట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఏఎస్బిలో 3 గోదావరి జిల్లాగా కనెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా ఏఎస్బికి సంబంధించి 76వ ఆవిర్భావోత్సవం. దీనికి సంబంధించి మా టీం అంతా సరే కలిసి బ్లడ్ బ్యాంక్ అనేది పెట్టాం. ఈ రక్తదానం అనేది చాలా ఆవశ్యకం. ఈ రక్తం ఒక లైఫ్ని కాపాడుతుంది, ఒక లైఫ్ని పోషిస్తుంది. ఒక లైఫ్ బయటికి రావాలన్నా సరే రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రక్తం యూత్ అందరూ కూడా ఈ రక్తదానం అనేది ముందుండాలి. చాలామంది చాలా రకాలుగా భయపడుతున్నారు, రక్తం ఇస్తే ఏదో అయిపోద్దని. ఏ భయాలు వద్దు, రక్తం బయటికి వెళ్ళి కొత్త రీప్రొడ్యూస్ చాలా మంచిది. సో అందరూ యూత్ అంతా కూడా ఈ రక్తదానం అనేది సిబ్బంది ఏర్పాటు చేయండి, అంతా బాగా చేయండి. ఈ రక్తదాన సిబ్బందిలో మా ఏఎస్బి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.